తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జోసన్ చెప్పారు. బోయిన్పల్లిలోని దుర్గామాతను ఆయన దర్శించుకున్నారు. కొన్ని సర్వేల ఆధారంగా జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆక్షేపించారు. మా టింకు గౌడ్ ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా దసరాకు నవరాత్రి దుర్గామాత నిలబెట్టి పెద్ద ఎత్తున 9 రోజులు పూజా కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున వేలాది మందికి ప్రసాదాలు పెడుతూ ఒక 16 సంవత్సరాల సంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాడు మా టింకు గౌడ్. బోయిన్పల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా దుర్గామాత పూజ చెయ్యరు. మా టింకు గౌడ్ మంచిగా కుక్కోడు కావాలి, మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గెలవాలి, పెద్ద ఎత్తున వైస్ ప్రెసిడెంట్ కావాలి. ఆయన సేవలు ఇంకా కంటోన్మెంట్కి చాలా అవసరం కాబట్టి ఆయన చాలా గొప్పోడు కావాలని కోరుకుంటున్నాం. గ్యారంటీగా జూబ్లీహిల్స్ సీటు మాదే, టీఆర్ఎస్ దే, సమస్యనే లేదు. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపు, కేసీఆర్ దే గెలుపు, సెకండ్ థాట్ లేదు, రెండు ఆలోచన లేనే లేదు. ఇక వాళ్ళు ఏది పంపినా ఉత్తుత్త మాటలే అన్ని. 6 గ్యారంటీలు ఉత్తుతుంది, బతుకమ్మ చీరలు ఉత్తుంది, అన్ని ఉత్తుతుంది. ఇప్పుడు మాకు అన్ని మంచి రోజులు వచ్చినాయి. ప్రతి ఎలక్షన్ మేమే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం.